మిగతా ఆర్థిక పరంగా దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా మనం చూసాము, మొత్తం కూడా స్తంభించిపోయింది. లాక్డౌన్లో అందరూ ఇళ్లలో ఉండిపోయారు, ప్రొడక్షన్ లేదు, ఉత్పత్తి లేదు, ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి ముందడుగు లేదు. ఇలాంటి పరిస్థితిలో మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా కొన్ని చారిటీస్ చేశారు. చూడండి, ముఖ్యంగా ఎవరిపైన ఇబ్బంది పడింది లాక్డౌన్ అంటే వలస కార్మికుల పైన. వలస కార్మికులను చూసాం మనం, కొన్ని వేల కిలోమీటర్లు పొట్టె చేతి పట్టుకొని నడుచుకుంటూ పోయారు, మధ్యలో చనిపోయారు, తిండి లేదు. లాక్డౌన్లో ఎవరు బయటికి వచ్చే పరిస్థితి లేదు, కనీసం ఎవరైనా అడుక్కుందామన్నా కూడా ఎవరు కనబడని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, కొంతమంది పబ్లిక్లోకి చారిటీ ఆధారంగా వచ్చేసి మార్నింగ్ టైంలో చేయడం కానివ్వండి, దానం చేయడం కానీ అవి జరిగాయి. కానీ ఎంతైనా కూడా లాక్డౌన్లో ప్రభావం చాలా దారుణంగా పడింది. అండ్ ఇలాంటి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న భారతదేశంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉంటారో, రాజ్యసభ ఎంపీ కానివ్వండి, లోక్సభ ఎంపీ కానివ్వండి, నామినేటెడ్ ఎంపీస్ కానివ్వండి, వీరందరికీ కూడా వచ్చే ఎంపీ ల్యాడ్స్ ఉంటుంది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ మనం 1993 నుండి చూస్తున్నాం. సో దీని ఆధారంగా ఎంపీ ల్యాడ్స్ని కూడా 1 year పాటు 30% ఆఫ్ ద ఎంపీ ల్యాడ్స్ మొత్తం కూడా 1 year పాటు రద్దు చేశారు. సింపుల్ చెప్పాలంటే ఎంపీ ల్యాడ్స్ కింద ఇచ్చే ఒక్కొక్క ఎంపీకి ఇచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కోవిడ్ పరిస్థితుల కాలంలో ఖర్చు పెట్టడానికి వాడుతున్నారు. సో అలా ఎంపీ ల్యాడ్స్ కానివ్వండి, ఎంపీ ల్యాడ్స్ సంబంధించి కూడా మనకి ఒక అంశం వార్తలు నిలిచింది. సో ఎవరైతే సభ్యులు ఉంటారో, రాజకీయ నాయకులు ఉంటారో, వారికి ఎవ్రీ ఇయర్ కూడా ఉండే ఎంపీ ల్యాడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా 1 year పాటు రద్దు చేయడం అని, సో కొంతకాలం పాటు రద్దు చేస్తామని ఇలాంటి అంశాలు వచ్చినాయి. మరి దాంతోపాటు చూడండి, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటాను, ఉద్యోగుల జీతాల్లో శాలరీస్లో కూడా డెఫర్మెంట్ ప్రకటించాయి. డెఫర్మెంట్ అనాలి, డెఫర్మెంట్ అంటే ఏంటంటే కటింగ్ కాదు, కటింగ్ అనకూడదు, శాలరీస్ వర్ కట్ డౌన్ అని చెప్పకూడదు. డెఫర్మెంట్ అంటే ఏంటంటే ప్రస్తుత పరిస్థితిలో ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి వారికి ఏదైతే ఉంటుందో 70% 60% ఇస్తారు. ఆ మిగతా అమౌంట్ ఉంటుంది కదా, ఏదైతే కట్ చేశారో 10% 20% చూడండి, అందరిపైన కటింగ్ అనేది జరిగింది. పెన్షనర్స్ పైన జరిగింది, గ్రేడ్ 1 ఉద్యోగుల పైన జరిగింది. 20% 30% అని తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 27 జారీ చేసింది. 27 జారీ చేసి ఉద్యోగుల జీతాల్లో కోతను విధించింది. ఈ కోతను విధించింది ఏంది, ఉద్యోగ సంఘాలు కూడా ఉండాలి, ఎంతైనా కూడా వాళ్ళ యొక్క ఆజ్ఞలు కానివ్వండి, వారు ఇచ్చే మనకు అభ్యర్థన పెడతారు ప్రభుత్వానికి, మా జీతాలు కట్ చేయకండి, లాక్డౌన్ పరిస్థితి మా పైన కూడా ఇబ్బంది పెట్టకండి అని. సో డెఫర్మెంట్ కింద ప్రస్తుత పరిస్థితిలో కట్ చేశారు, కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో డెఫర్మెంట్ అనే మీనింగ్ అర్థం చేసుకోండి. డెఫర్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో కట్ చేస్తారు, కానీ ఫ్యూచర్లో ఏదైతే కట్ చేసిన అమౌంట్ ఉంటుందో మళ్ళీ వాళ్ళ డిపాజిట్కి, వాళ్ళ అకౌంట్లోకి డిపాజిట్ అవుతుంది. ఇది ఒకటి కూడా చూడండి. అండ్ దాంతోపాటు చూడండి, ఆర్బీఐ రంగంలోకి దిగేసేసి ఏవైతే ఈఎంఐలు ఉంటాయో వాటికి సంబంధించి మారిటోరియం ప్రకటించింది. మారిటోరియం అంటే ఏంటంటే మంత్లీ ఈ ఇన్కమ్ అనేది ఆగిపోయింది. ప్రైవేట్ సెక్టర్లో ఆధారపడ్డ వారిపైన ఈ కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో ఈ కరోనా పరిస్థితుల కాలంలో మంత్లీ శాలరీస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారి అందరినీ కూడా ఆదుకోవాలంటే వాళ్ళు ఈఎంఐలు ఏమి క్యాన్సిల్ చేయాలి, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఏది ఉంటుందో అది ఏమీ క్యాన్సిల్ చేయలేదు. కాకపోతే ఎవ్రీ మంత్ కట్టే ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉంటుందో టైంకి కట్టకపోతే ఒక వ్యక్తికి సిబిల్ స్కోర్ పోతుంది. సిబిల్ స్కోర్ పోతే నెక్స్ట్ టైం ఇక లోన్ రాదు. సో ఇలాంటి పరిస్థితిలో ఆ సిబిల్ స్కోర్ కట్ కాకుండా మరి ఏవైతే సంస్థలు ఉంటాయో బ్యాంకులకి కట్టే ఈఎంఐలు ఏవైతే ఉంటాయో వాటిని ఈఎంఐని వాయిదా చేయడం జరిగింది. కానీ గుర్తుంచుకోండి, ఈఎంఐ వాయిదా వేసి ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ తర్వాత ఇంట్రెస్ట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా పర్సన్ పైన ఇంపాక్ట్ పడుతుంది. సో డెఫర్మెంట్ ఇన్ శాలరీస్ చూసాము తెలంగాణ గవర్నమెంట్, అలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అండ్ ఆర్బీఐ ప్రకటించింది, మారిటోరియం అంటే ఈ మంత్ కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ 3 months తర్వాత కూడా కట్టుకోవచ్చు అని చెప్పేసి అలా ప్రకటించడం జరిగింది. అలా ఈ టర్మ్స్ అన్ని కూడా మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి చాలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఒక హెడ్డింగ్లో చూసుకోండి. వీటికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ చూడండి, కరోనాకి సంబంధించి ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. సో ఇక కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేసేసి కట్టడి చేసడానికి కొన్ని కీలకమైన అంశాలు చేశాయి. ఎగ్జాంపుల్ రాజస్థాన్లోని బిల్వారా, మోస్ట్ ఇంపార్టెంట్ బిల్వారా మోడల్ అంటారు. అంటే బిల్వారా పట్టణం ఏదైతే ఉందో, ఆ జిల్లా ఏదైతే ఉందో అక్కడ పాలనా యంత్రాంగం అద్భుతంగా కరోనాని కట్టడి చేయడానికి ప్రయోగం చేసింది. ఏం చేసింది, జిల్లా మొత్తాన్ని కూడా నిర్బంధంలోకి చేసేసింది. లాక్డౌనే కాకుండా జిల్లా మొత్తాన్ని నిర్బంధం చేసి ప్రతి గల్లీకి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. అంటే ఎవరు కూడా బయటికి రాకూడదు, టోటల్ కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించింది. ప్రజలకి కావాల్సిన నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో ఆ నిత్యావసర సరుకులన్నింటినీ కూడా డోర్ డెలివరీ చేసేసింది. ఎవరు కూడా బయటికి రాకూడదు, లైక్ సింపుల్గా కర్ఫ్యూ వాతావరణం చేసింది. సో అలా అత్యధికంగా కేసులు నమోదైన రాజస్థాన్లోని బిల్వారా ప్రాంతంలో కొంతకాలంలోనే కేసెస్ అన్నీ పోయినాయి.
సో అలా కట్టడి మంత్రం అనేది దేశం మొత్తం కూడా బిల్వారా మోడల్ అనేది అద్భుతంగా పనిచేసింది. అండ్ నెక్స్ట్ చూడండి, COVID-19 మేనేజ్మెంట్ ఇండెక్స్. COVID-19ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఏ రకంగా ప్రయత్నించాయి, మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది, యాక్టివ్ కేసెస్ ఎంత ఉన్నాయి, ఇవన్నిటి ఆధారంగా ఒక COVID-19 మేనేజ్మెంట్ ఇండెక్స్ ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అందులో రాజస్థాన్ టాప్ వచ్చింది. అంటే COVID-19ని అద్భుతంగా పోరాడిన రాష్ట్రం, కట్టడి చేసిన రాష్ట్రంగా. సో ఇలాంటి బిల్వారా మోడల్ దేశానికి అద్భుతంగా ఒక ఆదర్శప్రాయంగా నిలిచిపోయింది. అండ్ నెక్స్ట్, ఈ రోజున అరవింద్ కేజ్రీవాల్ గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి, చాలా వరకు రిఫార్మ్స్ కొన్ని చూస్తూ ఉంటాం. అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రభుత్వంలో చాలా వరకు కొన్ని కొత్తదనం చూస్తాం. ఆపరేషన్ షీల్డ్ అనే పేరుతో ఒక ఆపరేషన్ చేశారు. సో ఆపరేషన్ షీల్డ్ అనేది ఏ ప్రభుత్వం ప్రయోగించింది, ఏ ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు, COVID-19 కాలంలో అంటారు. సో ఆపరేషన్ షీల్డ్ కి సంబంధించి యాక్రోనిమ్ ఉంటుంది. యాక్రోనిమ్ అంటే ఏంటో మీకు తెలుసు, అబ్రివేషన్ అంటే ఏంటి, యాక్రోనిమ్ అంటే ఏంటని. సో యాక్రోనిమ్ ఏంటంటే ఎస్, షీల్డ్ లో SHIELD, షీల్డ్ లో స్పెల్లింగ్ ఏమేమి ఉంటుందంటే, ఎస్ అంటే సీలింగ్ ఆఫ్ ఇమ్మీడియట్ ఏరియా ఆర్ సరౌండింగ్స్ ఆఫ్టర్ జాగ్రఫికల్ మార్కింగ్. అంటే ఏంటంటే ఒక కేసు బయటపడింది అనుకోండి, ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తం కూడా సీల్ చేసేస్తారు. ఇక ఎవరు కూడా ఆ ప్రాంతం నుండి, కంటైన్మెంట్ అన్న రెడ్ జోన్ అన్నట్టుగా ఎవరు కూడా ఆ ప్రాంతం నుండి బయటకు పోడు, సీల్ చేస్తారు. ఎస్ అంటే సీలింగ్, ఆ ప్రాంతాన్ని సీల్ చేస్తారు. ఒక ఏరియాలో వచ్చింది అనుకోండి, స్ట్రీట్ నెంబర్ 1లో వచ్చిందంటే ఆ స్ట్రీట్ ఏదైతే ఉంటుందో గల్లీ మొత్తాన్ని కూడా సీల్ చేసేస్తారు, సీజ్ చేసేస్తారు ఇక. సో సీలింగ్ ఆఫ్ ద ఇమ్మీడియట్ ఏరియా, ఎవరికి ఎక్కడైతే కేసెస్ బయటపడ్డాయో వాటికి సంబంధించి. అండ్ నెక్స్ట్ హోమ్ క్వారంటైన్ ఆఫ్ ఆల్ ద పీపుల్ లివింగ్ ఇన్ ద ఏరియా. ప్రతి ఒక్కరు కూడా హోమ్ క్వారంటైన్ లో ఉండాలి. ఎవరు, ఈ సీలింగ్ చేసిన ఏరియాస్ కానివ్వండి, వారికి అడ్జసెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వారందరూ కూడా హోమ్ క్వారంటైన్ లో ఉండాలి. ఈ హోమ్ క్వారంటైన్ లో ఉండేసేసి ఆటోమేటిక్గా మరి బయటికి రాకుండా ఎలా ఉంటాము, నిత్యావసరాలు కూడా కావాలి కదా అంటే ప్రభుత్వమే డోర్ డెలివరీ సిస్టమ్ ఇచ్చింది. అద్భుతంగా చూడండి, ఎవరైనా కూడా బయటికి రాకండి అంటే రాకుండా ఉంటారు, కానీ వారి యొక్క అవసరాలు తీరిస్తే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. సో అవన్నీ ఢిల్లీ ప్రభుత్వం చేసింది. సో హోమ్ క్వారంటైన్ ఆఫ్ ఆల్ ద పీపుల్ లివింగ్ ఇన్ ద ఏరియా. అండ్ నెక్స్ట్ ఐసోలేషన్ అండ్ ట్రేసింగ్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ ఇన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్స్. ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి కోవిడ్ వచ్చింది, COVID-19 టెస్ట్ పాజిటివ్ వచ్చింది. సో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనని ఐసోలేషన్ చేస్తారు. అండ్ తనతో ప్రైమరీ కాంటాక్ట్స్ ఉంటారు కదా, వాళ్ళ బంధువులు కానివ్వండి, వారి యొక్క పేరెంట్సే కానివ్వండి, ఎవరైనా కూడా వారి అందరినీ కూడా తీసుకుపోయి ఐసోలేషన్లో పెడతారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ కటింగ్ అనేది ఇక్కడికి అయిపోతుంది, ఈ కేసెస్ అనేది ఇక్కడికి అయిపోతుంది, వాళ్ళు ఎవరితో మళ్ళీ కాంటాక్ట్ కాకూడదు ఫర్దర్. అండ్ గుర్తుంచుకోండి, ఎన్ని టెస్టులు చేస్తే అన్ని ఐసోలేషన్స్ పెరుగుతాయి, ఎన్ని ఐసోలేషన్స్ పెరిగితే అంత కట్టడి పెరుగుతుంది. COVID-19 సంబంధించి ప్రభుత్వాలు చేయాల్సిన మంత్రం ఒక్కటే, టెస్టులు పెంచాలి. టెస్టులు పెంచితే పాజిటివ్ కేసెస్ తెలుస్తాయి, పాజిటివ్ కేసెస్ పైన ఆంక్షలు విధిస్తే కొత్త వారికి కేసెస్ నమోదు కావు. ఇది ఒక్కటే. అండ్ నెక్స్ట్ అంటే ఎసెన్షియల్ సప్లై ఆఫ్ కమోడిటీస్ ఈజ్ ఎన్ష్యూర్డ్. అంటే ఏంటి, నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో ప్రజలకి కావాల్సిన నిత్యావసరాలు వాటి అన్నింటినీ కూడా ప్రభుత్వమే ఇంటింటికి డోర్ కొట్టి మరీ ఇస్తారు, ప్యాక్ చేసేసి. అదొకటి. అని చూడండి, ఎసెన్షియల్ సర్వీసెస్ యాక్ట్ మనకి ఏదైతే ఉంటుందో, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 అనేది కరోనా కాలంలో అద్భుతంగా విన్నాం మనం. అదొకటి కూడా గుర్తుంచుకోండి. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్, NDMA సెక్షన్స్, మరియు మనకు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 ఆధారంగా ఎవరు కూడా నిత్యావసరాల విషయంలో ధరలు పెంచకూడదు, ధరలు పెంచితే కూడా వారికి శిక్షార్హులు అవుతారు అని చెప్పేసి ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కూడా, దాంతోపాటు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కూడా ప్రభుత్వం అద్భుతంగా వాడింది ఈ టైంలో. అండ్ నెక్స్ట్ లోకల్ శానిటైజేషన్ ఏరియా బై అథారిటీస్. చూడండి, ఎగ్జాంపుల్, ఈ ఏరియాలో కేసు నమోదైంది, ఆ ఏరియా మొత్తాన్ని కంటైన్మెంట్ చేసే ముందు ఏం చేస్తారు, మొత్తం కూడా శానిటైజేషన్ చేస్తారు. ఆ శానిటైజేషన్ డిస్ఇన్ఫెక్టింగ్ ఏజెంట్ ఏదైతే కొడతారో కొట్టేసి బార్కెట్లు పెడతారు ఇక. సో అక్కడ ఉండే వైరస్ ఒకవేళ ఉందనుకో చచ్చిపోతుంది అన్నట్టు, ఆ బయట ఉండే. ఎందుకంటే కరోనా వైరస్ సాలిడ్ పైన కొంత సమయం కానివ్వండి, ప్రతి ఒక్క దానిపైన దానికంటూ లైఫ్ స్పాన్ ఉంటుంది. అది చంపడానికి ఎక్కడైతే కేసెస్ నమోదయ్యాయో ఆ నమోదైన ప్రాంతంలో మొత్తం కూడా డిస్ఇన్ఫెక్టింగ్ స్ప్రే చేస్తారు, కంటైన్మెంట్ ఏరియాగా చేస్తారు. అండ్ నెక్స్ట్ డోర్ టు డోర్ హెల్త్ చెక్. అండ్ ఇందాక చెప్పాను, ప్రతి ఒక్కటి కూడా చెకింగ్ తోటే మనం ఐసోలేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ని టెస్టులు చేస్తే అన్ని కేసెస్ బయటకు వస్తాయి, ఎన్ని కేసెస్ బయటకు వస్తే అంత కేసెస్ ఫ్యూచర్లో తక్కువగా వస్తాయి. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఆపరేషన్ షీల్డ్ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఢిల్లీ ప్రభుత్వం చేసింది. అలా ఒక్కొక్క ప్రభుత్వం, బిల్వారా మోడల్ ఢిల్లీ ప్రభుత్వం చేసిన ఆపరేషన్ షీల్డ్, దీంతో పాటు చాలా చేశాయి. ఇవన్నీ కూడా చూడండి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ సో శానిటైజేషన్ చేయడానికి అధునాతన సౌకర్యాలు వాడుకున్నారు. మనం చూసాము డ్రోన్లు. ఇప్పటి వరకు డ్రోన్లు మనం మ్యారేజ్ లో చూసేవాళ్ళం,
మ్యారేజ్లలో డ్రోన్లు కెమెరాలు అవి ఇవి చూస్తే వింతగా చూసేవాళ్ళు. కానీ ఈ రోజున డ్రోన్ల సహాయంతో శానిటైజేషన్ చేసిన ఏకైక మొట్టమొదటి ప్రాంతం ఇందోర్. మీరు చూస్తూ ఉంటారు, గడిచిన 3 సంవత్సరాల నుండి స్వచ్ఛ భారత్ విషయంలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో స్వచ్ఛ సిటీ ఇందోర్. సో ఇంతటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడతారు. సో డ్రోన్ల సహాయంతో మనుషులు కూడా పోకుండా, ఎందుకంటే డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే చేసే వ్యక్తికే వైరస్ రావచ్చు చెప్పలేమని చెప్పేసి డ్రోన్ల సాయంతో శానిటైజేషన్ ఏరియాలు గల్లీ 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 శానిటైజేషన్ చేసే ప్రక్రియను ప్రభుత్వాలు చేశాయి. ఇది మధ్యప్రదేశ్లో ఇండోర్లో ప్రారంభమైంది. సో డ్రోన్ల సాయంతో. అండ్ లాక్డౌన్లో డ్రోన్ల యొక్క ఉపయోగం అనేది అద్భుతంగా పనిచేసింది. చూడండి, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే రోడ్లకు పోతారో డ్రోన్లతో పోలీసులు నిఘా వేశారు. డ్రోన్ల సాయంతో శానిటైజేషన్, దాని కింద బాటిల్ పెట్టడం, ఆ ఏరియా మొత్తం శానిటైజేషన్ చేయడం. సో ఆటోమేటిక్గా రిస్క్ ఫ్రీ. డ్రోన్లకు కరోనా ఎట్లాగా రాదు. సో ఇలాగ డ్రోన్ల సాయంతో చేయడం కానివ్వండి. సో ఇలాంటి అంశాలు మరియు డ్రోన్ల సాయంతో కరోనా కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ముందుకు వస్తే సులభతర పర్మిషన్స్ ఇస్తాము అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ విషయంలో, డ్రోన్ల విషయంలో అని చెప్పేసి చెప్పారు. అందుకోసం గరుడ్ పోర్టల్ని కూడా ప్రారంభించారు. గరుడ్ పోర్టల్ కేంద్ర ప్రభుత్వం. సో గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్. గరుడ్ పోర్టల్ దేనికి సంబంధించి అంటే ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రోన్ల ద్వారా కరోనాని కట్టడి చేసే ఉద్దేశం ఉంటే డ్రోన్లను వాడుకోవాలంటే సులభతరంగా చేస్తాము అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఈ డ్రోన్లకు సంబంధించిన ఉత్తర్వులు, అనుమతులు ఇస్తారు. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, డ్రోన్ల సహాయంతో ఇందోర్ ప్రాంతం. అండ్ నెక్స్ట్, ఇక జనాలందరూ కూడా ఇండ్లలో ఉన్నారు. మనం చూసాము, చాలా మంది బోర్గా ఫీల్ అయ్యారు, చాలా మంది ఎంజాయ్ చేశారు ఇంట్లో ఉండి, చాలా మంది కూడా ఫోన్లు పట్టుకొని అలా ఇలా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల కాలంలో కోవిడ్-19 పైన అవగాహన కల్పించాలి. ప్రజలకి కూడా అవగాహన కల్పిస్తే సులభంగా రాదు. ఏం చేయాలి? వారికి ఏదైనా పారితోషికం ప్రకటించాలి, బహుమానం ఇవ్వాలి, ప్రైజ్. అందుకోసం అని చెప్పేసి ఈ లాక్డౌన్లో ₹1,00,000 అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కిందనే ఒక ప్రోగ్రాం కూడా ప్రారంభించబడింది. లాక్డౌన్లో ₹1,00,000. అది ఏంటంటే కాంపిటీషన్ ఏంటంటే ఛాలెంజ్ కోవిడ్ కాంపిటీషన్, C3 కాంపిటీషన్ అంటారు. దాన్ని ఎవరు చేశారు అంటే నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. సో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే ఎవరైతే ఇళ్లలో ఉంటున్నారో, ఎవరైనా సరే అన్ని ఏజ్ వాళ్ళు ఏం చేస్తారు, లాక్డౌన్లో ₹1,00,000 ఎవరైతే మీకు నచ్చింది, కరోనా పరిస్థితుల కాలంలో మీరు దానికి సంబంధించిన కవితలు కానివ్వండి, పాటలు కానివ్వండి, కరోనాని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు అవలంబించాల్సిన సూత్రాలు కానివ్వండి, మీ యొక్క సూచనలు కానివ్వండి, మీ యొక్క ఆలోచనలు కానివ్వండి, మాతో షేర్ చేసుకుంటే అద్భుతమైన ఆలోచనలు లేదా అద్భుతమైన కట్టడి మంత్రాలు ఎవరైతే చెప్తారో వారికి మంచి పారితోషికం ఇస్తాము. ₹1,00,000, ₹50,000 అని ఒక కాంపిటీషన్ కూడా పెట్టింది, C3 కాంపిటీషన్. సో ఛాలెంజ్ కోవిడ్-19 కాంపిటీషన్ లాక్డౌన్లో ₹1,00,000 అనే అంశంతో ఇలా కూడా ఉన్నాయి. మనం ఇంట్లో వండుకుంటూ ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి అవేర్నెస్ పెంచడానికి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థ చేయడం జరిగింది. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో భాగం, ఇన్నోవేషన్ ఫౌండేషన్. అండ్ నెక్స్ట్, ఇక లాక్డౌన్ కాలంలో ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రకమైన అంశాలతో ముందుకు వచ్చింది. చూడండి, విమానయాన సౌకర్యాలన్నీ బంద్ అయిపోయినాయి. అండ్ రైల్వేలో ప్యాసింజర్లు లేరిక, ఎందుకంటే మొత్తం లాక్డౌన్, అన్ని కూడా అయిపోయినాయి. విమానాలు అయితే 80% జరగకూడదు, ఎందుకంటే విదేశాల నుండే కరోనా ఇంపోర్ట్ అయింది, విదేశాల నుండి వచ్చింది. అలా మొట్టమొదటి కేసు కేరళలో కనిపెట్టబడి జరిగింది. అలా విదేశాల నుండి కూడా కరోనా ఎక్కువగా వస్తుందని చెప్పేసి విమానయానాలు మొత్తం కూడా ఆపేశారు. ఎగుమతులు లేవు, దిగుమతులు లేవు, వ్యక్తులు లేరు, ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ లేదు. కానీ విమానాలను వాడుకున్నారు అద్భుతంగా. అండ్ దాంతోపాటు మొత్తం కూడా రైళ్ళన్నీ కూడా స్తంభించిపోయాయి. సింపుల్గా చెప్పాలంటే ప్యాసింజర్ ట్రావెలింగ్ అనేది ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ఉండకూడదు, ఎందుకంటే లాక్డౌన్లో ఇంట్లోనే ఉంటారు, ఇక రైలు ఎట్లా నడపాల్సిన అవసరం లేదు. సో టోటల్ కూడా అష్ట నిర్బంధంలో పెట్టడం జరిగింది దేశాన్ని. సో అలా ఎక్కడి వ్యవస్థ అక్కడే ఉంది, బస్సులు, రైళ్లు అన్ని కూడా. సో ఇందులో భాగంగా లైఫ్ లైన్ ఉడాన్ అనే పేరుతో దాదాపు కొన్ని స్పెషల్ ఫ్లైట్లని ఆపరేట్ చేస్తారు. ఆ స్పెషల్ ఫ్లైట్ దాదాపు ఏంటంటే 403 స్పెషల్ ఫ్లైట్లను అందులో ఏం చేశారంటే మెడిసిన్, ఎసెన్షియల్ మెడిసిన్స్. ఈ లాక్డౌన్లో అద్భుతమైన మెడిసిన్ మనం చూస్తున్నాం, హైడ్రాక్సీ క్లోరోక్విన్ లేదా హైపోక్లోరైడ్, సోడియం హైక్లోరైడ్ డిస్ఇన్ఫెక్షన్ చేయడానికి, మరియు దాంతోపాటు రెమ్డెసివిర్ కానివ్వండి, ఎసెన్షియల్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి తీసుకుపోవడానికి ఈ ఫ్లైట్లని వాడారు. అలా ఫ్లైట్లని అత్యవసర పరిస్థితుల కాలంలో ఏ పేరుతో వాడారంటే లైఫ్ లైన్ ఉడాన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రారంభించింది. సో అలా వైమానిక మంత్రిత్వ శాఖ వారు లైఫ్ లైన్ ఉడాన్ పేరుతో ఒక అంశాన్ని ప్రారంభించారు. అలా ఈ లాక్డౌన్లో ప్యాసింజర్ కాకుండా కూడా ట్రాన్స్పోర్టేషన్ కోసం వాడారు. అంటే ఇందులో భాగంగా దాదాపు ఎంత అంటే ఒక 3,97,632 కిలోమీటర్లు ఈ విమానాల ద్వారా సరఫరా చేశారు. ఎసెన్షియల్ కమోడిటీస్, వస్తు రవాణా, మందుల రవాణా. అండ్ చూడండి, రైళ్లను అయితే అద్భుతంగా వాడుకున్నారు.
కోవిడ్ కేర్ కోచ్లుగా వాడుకున్నారు, మరియు దాంతోపాటు ఐసోలేషన్ వార్డులుగా మలిచారు, మరియు దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ జై కిసాన్ అనే రైళ్లను ప్రారంభించింది May 1. ఎందుకంటే వలస కార్మికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ COVID-19 పరిస్థితుల కాలంలో స్తంభించిపోయిన వాతావరణంలో ఎవరి వాళ్ళ ఇంట్లోకి వెళ్లకుండా అక్కడ ఉండిపోయారు. ఉపాధి లేదు, ఫుడ్ లేదు, ఎలాంటి పరిస్థితుల్లో చావు ఆకలి కేకలు కనిపించే పరిస్థితుల్లో కొంతమంది నడుచుకుంటూ పోయారు. అలాంటి పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ లాంటి ప్రభుత్వం ఏదైతే ఉందో పోలీసులు చరణ్ పాదుక అని చెప్పేసి పాదరక్షలు కూడా వేశారు, చరణ్ పాదుక. సో ఇలాంటి పరిస్థితుల కాలంలో ఈ వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చాలి అని May 1 శ్రామికుల దినోత్సవం రోజున శ్రామిక్ ఎక్స్ప్రెస్లను ప్రారంభించడం జరిగింది. అలా శ్రామిక్ ఎక్స్ప్రెస్లతో పాటు మరియు ముఖ్యంగా ఆహార పదార్థాలను కానివ్వండి అవన్నీ కూడా జై కిసాన్ ట్రైన్స్ ని ప్రారంభించడం జరిగింది. జై కిసాన్ అనేది లాక్డౌన్ లో రైళ్లకు సంబంధించిన పథకము ఇండియన్ రైల్వేస్ ప్రారంభించింది. జై కిసాన్ ద్వారా ఏంటంటే ఎసెన్షియల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఆహార పదార్థాలు ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రానికి ఫాస్టెస్ట్ గా మూవ్ చేయడం జరిగింది. అలా జై కిసాన్ రైళ్లను ఆహార పదార్థాల కోసం ఎసెన్షియల్ కమోడిటీస్ కోసం వాడడం జరిగింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో COVID-19 ఐసోలేషన్ కోచ్ ఈ రైళ్ళన్నీ ఆగిపోయినాయి కదా, ఇప్పటికిప్పుడు మనము పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టలే మనం చూసాము. ఎందుకంటే హాస్పిటల్ నిర్మాణం ఎవరికి ఎంతమంది ప్రాణాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నిర్మాణాలు ఏవైతే ఉంటాయో మనం చూస్తూ ఉంటాం, చాలా మంది ట్రైన్ అంటే ఇల్లు లాగానే ఉంటుంది అనుకుంటారు. సో అలాంటి ట్రైన్స్ ని ఆల్టర్నేట్ గా వాడుకొని కోవిడ్ పరిస్థితిలో ఎవరైతే కోవిడ్ పాజిటివ్ వచ్చిందో వాళ్ళని రైళ్లలో ఐసోలేషన్ వార్డులుగా పెట్టారు. సో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు, ఎవరిని వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో COVID-19 ఐసోలేషన్ కోచ్గా వాడడం జరిగింది. అండ్ గుర్తుంచుకోండి, ఇక మనుషులకి ట్రైన్స్లో ఐసోలేషన్ కానివ్వండి, లేదా హాస్పిటల్లో ఐసోలేషను, గాంధీ హాస్పిటల్ లాంటి ప్రభుత్వ హాస్పిటల్ ఐసోలేషన్ క్వారంటైన్ పెడుతున్నారు. కొన్ని స్కూళ్లను కాలేజ్ని కూడా క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు. కానీ జంతువులకు కూడా కరోనా విషయంలో ఒక అంశం వచ్చింది. మీరు చూశారు, నదియా అనే ఒక పులికి మొట్టమొదటిసారి కరోనా కేసు వచ్చింది అమెరికా ప్రాంతంలో. సో అలా జంతువులకి కూడా కరోనా వస్తుందేమో అని చెప్పేసి జంతువుల కోసం భారతదేశంలో మొట్టమొదటిసారి ఉత్తరాఖండ్లో ఉన్న జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో అందులో జంతువులన్నింటినీ కూడా ఐసోలేషన్ వార్డుల కింద పెట్టారు. సో కోవిడ్ లక్షణాలు బారిన పడకుండా జంతువులన్నిటి కూడా ఛాంబర్స్ ఏర్పాటు చేసేసి ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ పార్క్ ని మనం ఏదైతే ఉంటుందో అందులో జంతువుల విషయంలో క్వారంటైన్ చేయడానికి వాడారు, క్వారంటైన్ కేంద్రంగా. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్